గతంలో గ్రూప్ 1 అనేది 12 సంవత్సరాల తర్వాత వచ్చింది, పుష్కరాల తర్వాత. అప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్ చాలా ఇబ్బందికరంగా వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఒక దళితునిగా ఉన్న ఇతను ఆ రోజు బడుగు బలహీన వర్గాల గొంతునని చెప్పేసి 1:50లో చాలామంది ఇబ్బంది పడతారు. 12 సంవత్సరాల తర్వాత వచ్చిన పేపర్ చాలా టఫ్గా వచ్చింది, మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, అంత చాలా క్లిష్టంగా ఉంది. 1:100 ఇవ్వాలని ఫ్లోర్లో ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పీకర్ను డిమాండ్ చేసిండు. స్పీకర్ గారు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుందని చెప్పిండు. ఈరోజు అదే నోటిఫికేషన్ 2 సంవత్సరాలు వివిధ కారణాల వల్ల డ్రాగ్ అవ్వడం వల్ల ఈరోజు అదే వర్గాలకు చెందినటువంటి విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వాళ్ళు, బీద వాళ్ళు చదువుకోలేక ఇంటికెళ్ళి పనులు చేసుకుంటూ ఎన్నో బాధలతోటి, ఎన్నో కుటుంబ బాధ్యతలతోటి అన్నిటితోటి ఈరోజు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అందులో భాగంగా ఇక్కడ వచ్చినటువంటి పేపర్ కూడా తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చాలా ఇబ్బందికరంగా వచ్చింది. ఈ ట్రాన్స్లేషన్ అర్థం చేసుకోవడానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నప్పటికీ ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే అందరు కూడా ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ 1:100 డిమాండ్ చేసిందో ఇప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీ వీళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి దానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా 1:100 అనేది తీయాల్సిన నైతిక బాధ్యత వీళ్ళపైన ఉంది. 1:100 తీయాలి. దీనికి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ అందరి చుట్టూ తిరిగినాం. అలా వీళ్ళ మాటలని మేము రవీంద్ర భారతిలో ఉండి అసెంబ్లీ ముట్టడికని పోయి లాఠీ దెబ్బలు తిన్నాం, ఒళ్ళులు పలగొట్టుకున్నాం, తలకాయలు పలగొట్టుకున్నాం. మరి ఈరోజు వీళ్ళకు కనిపించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈరోజు హరీష్ రావు గారు నిన్న పెడితే ఈరోజు ఒకళ్ళకొకళ్ళకు కౌంటర్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి వస్తున్నారు. ఇన్ని రోజులు మేము కలుస్తుంటే వీళ్ళు టీఎస్పీఎస్సీ మీద ప్రభుత్వం చెప్పడం, ప్రభుత్వం మీద టీఎస్పీఎస్సీ చెప్పడం, మమ్మల్ని తిప్పుకుంటూ తస్కారం చేస్తూ గతంలో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్కి ఎంప్లాయీస్ పోతే 3 నెలల ముందు మార్చిలో పోతే మేము చేస్తాం, రేపు చేస్తాం, వెల్లింగ్ చేస్తాం, మీరు టెన్షన్ పడకని చెప్పేసి లాస్ట్కి హాల్ టికెట్స్ పెట్టి కోర్టుకు వెళ్తే హాల్ టికెట్లు ఎమ్మటే డౌన్లోడ్ చేసుకుని 70% ఖచ్చితంగా వీళ్ళందరూ విల్లింగ్గా ఉన్నారు, వాళ్ళు 2-3 వస్తున్నారని చెప్పారు. ఆ రోజు కూడా ఐబీ మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నా కానీ వీళ్ళు పట్టింద కుందేలకు 3 కాళ్ళన్న వైనంతో ఎగ్జామ్ రాపిచ్చారు. మంచిదే, అయిపోయింది. మరి ఈరోజు 1:100 అడుగుతుంటే మరి మీరెందుకు ఈరోజు అన్ని ప్రొవిజన్స్ సుప్రీంకోర్టు అంటున్నారు? ఆ రోజు మీకు తెలియదా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అని మీరే చెప్పారు కదా, ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు అని చెప్పారు కదా. పక్క రాష్ట్రాలలో 1:100 ఈరోజు చంద్రబాబు ఇచ్చిండుగా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్కు ఈరోజే రిజల్ట్ ఇచ్చిర్రు. అది బ్రదర్, అది చూపిద్దాం, అది పేపర్స్ అయ్యి ఆ రోజు మేము వీళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ఇప్పుడు అక్కడ ఇచ్చారు. ఈరోజు దాన్ని తుంగలో దొక్కేసి ఇప్పుడు ఈయన జీవన్ రెడ్డి గారు వచ్చి కౌంటర్కి ఒక వీడియో పెడుతున్నాడు. ఏమని చూడండి, ప్రెస్ మీట్లో ఈయన ఏమంటున్నాడంటే రూల్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్తున్నాడు. మరి ఆ రోజు తెలియలేదా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ మార్చుకోవచ్చు అని తెలుసు కదా, మీరే అన్నారు కదా ఆ రోజు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఏ విధంగానైతే జ్యుడిషియరీ ఎంక్వైరీ అడగలేమో, జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ ఉండదో అని చెప్పినట్టు ఈరోజు మీరు కూడా ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు మార్చుకోవచ్చు అన్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క జడ్జిమెంట్ వస్తుంది. ఈరోజు అధికారంలోకి రానికి ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టిర్రా చెప్పరు. ఈరోజు ఇప్పుడు చెప్తున్నటువంటి నీతి వాక్యాలు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇగో ఇది పక్క రాష్ట్రంలో ఇచ్చినటువంటి 1:100 ఇదే ప్రొవిజన్స్ ఉన్నప్పుడు ఆ రోజు చెప్పకుంటే మాకు ఆశలు ఉండవు. ఎందుకు చెప్పారు? ఫస్ట్ ఎందుకు బట్టి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడిర్రు? ఎందుకు మీరు ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టిరని అడుగుతున్నాం. ఇదొక్క అధికారంలో రానికి మమ్మల్ని వాడుకున్నారా? మమ్మల్ని పావులుగా వాడుకున్నారా? మమ్మల్ని మెట్లుగా వాడుకొని ఇలా మీ కుర్చీలు ఎక్కిర్రా? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇవాళ మీరు ప్రతిపక్షాలను బెదిరించడమో, ప్రతిపక్షాలకు మీకు రాజ్యాంగం పట్ల విలువ ఉందో, మీకు రూల్స్ తెలుసో తెలియదో నోరు ఉన్నట్టు మాట్లాడుతున్నారో, నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారో, మీకు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక శుద్ధశుద్ధి లేదని ఈరోజు మీరు ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారే. మరి మీరు ఆ రోజు ఏం చేశారు? మీరు చేసింది ఆ రోజు లంగపైన శ్రీరంగ నీతుల మీరు ఆ రోజు చేసింది సంసారమా, వ్యభిచారమా? ఖచ్చితంగా మీరు చెప్పాలి. ఈరోజు మరి 2 సంవత్సరాలు ఆగిన నోటిఫికేషన్స్కు ఈరోజు మీరు ఎట్లా చెప్తారు? మరి ఆ రోజు మీరు 2,000 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతున్నారు, 3,000 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతున్నారు. అదే ఆ రోజు కేటీఆర్ మా దగ్గరకు వచ్చి 1000 ఉద్యోగాలు గ్రూప్ 2లో పెంచుతున్నా కానీ మేము రాయమని చెప్పినాం. ఐటీ హబ్కి తీసుకుపోయిండు. మేము చాలా మంది బస్సు యాత్ర చేసినాం నీ కాంగ్రెస్ రావడానికి. కొంతమందిని తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా 1000 పెంచుతామంటే నీ 1000 వద్దన్నాం. మీరేమన్నారు? ప్రెస్ మీటిలలో అన్నిటిలలో కాంగ్రెస్ రానియండి, ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాలు ఇస్తాం. పిఆర్సీ రిపోర్ట్లో 2,000 ఉద్యోగాలు 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలను విత్ ఇన్ 1 ఇయర్లో టైం ఫ్రేమ్లో ఫిల్ చేస్తాం.
చేస్తామన్నారు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగులు కూడా నింపుతామన్నారు, ప్రియాంక గాంధీతో చెప్పించినారు. ఇవాళ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తున్నారా? ఇవాళ ప్రియాంక గాంధీ మాటకి ఇవ్వలేదా? ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీని నమ్మినాం. రాహుల్ గాంధీని ఈరోజు అశోక్ నగర్కు పిలిపించారు. ఈరోజు మీరు ఎందుకు రావట్లేరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఆ రోజు ఢిల్లీ నుంచి గల్లీకి తీసుకొచ్చి రాహుల్ గాంధీని, ఈరోజు గల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ప్రభుత్వం అనుకుంటున్నావు, ఇది నిరుద్యోగులు తెచ్చిన ప్రభుత్వం అన్నావు, మరి నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రాలేదు? నిరుద్యోగుల సమస్యలను ఎందుకు పట్టించుకోవట్లేవు? ఖచ్చితంగా గ్రూప్ 1:100 తీయాల్సిందే. గ్రూప్ 2లో మీరు అన్నట్టే, మేము కాదు, మీరు ఆ రోజు చెప్పినట్టే 2,000 పెంచాల్సిందే, గ్రూప్ 3లో 3,000 పెంచాల్సిందే. దీనికి ఎవరో విద్యార్థులు రెచ్చగొడుతున్నారని, ప్రతిపక్షాలకు బుర్ర లేదని, ప్రతిపక్షాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని లేదు, కోర్టులో కేసులు వేపేయాలని, ఇలాంటి ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు. దయచేసి మీరు అన్నదానికి మీరు నైతికంగా కట్టుబడండి. ఇమ్మీడియట్గా మీరు ఇవాళ ప్రెస్ మీట్ల కౌంటర్లు ఏదైతే పెడుతున్నారో వాటిని వెనక్కి తీసుకొని కార్యాచరణకు దిగి దీనికి ఏ విధంగా మీరు కాన్స్టిట్యూషనల్గా ఇబ్బంది రాకుండా ఉంటుందో ఆ విధంగా చేయాలి. కానీ ప్రెస్ మీట్ల కాడికి వచ్చి టైం వేస్ట్ చేయొద్దని మీడియా ముఖంగా మేము వాళ్ళకి వేడుకోవడం జరుగుతుంది.